మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానందాము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. వారితో ఇట్లనెను, సర్వలోకనాథు నిబంధన మందసము మీకు ముందుగా యొర్దాను దాటబోవుచున్నది గనుక జీవముగల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిత్యముగా మీ ఎదుటి నుండి కనానీలను, హిత్తీలను, ఇవ్వీలను, పెరిజ్జీలను, గిర్గాషీలను, అమ్మోరీలను, యెబూసీలను వెళ్ళగొట్టినని దీని వలన మీకు తెలుసుకుందురు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్ముడు దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశానికి ప్రయాణమే వస్తూ ఉన్నారు. వారు చివరి దశకు వచ్చేశారు. ఇప్పుడు వారు యొర్దాను దాటాలి. ప్రవక్త అయిన యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఈ విధముగా చేయాలి, ఈ యొర్దాను ఈ విధముగా దాటాలి అని చెప్పినప్పుడు యెహోషువ యాజకులకు ఆజ్ఞాపించాడు. మందసము మోయి యాజకులు యొర్దాను నదిలో దిగినప్పుడు వారి యొక్క పాదములు నీళ్లు తగినప్పటికీ అద్భుతం జరిగింది. మధ్యలో ఆరిన నేల. ఇశ్రాయేలు 12 గోత్రాలు ప్రయాణము జరిగింది. ప్రియులారా, కారణం ఏమిటి? సర్వలోకనాథుని మందసము ప్రయాణమై వెళుతూ ఉంది గనుక దేవుడు వారి మధ్య నడుస్తూ ఉన్నారు గనుక నది దారి ఇచ్చింది. ప్రియులారా, మందసము మోయి యాజకులు నిలబడిన చోటే ఆశ్చర్యము జరిగింది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుని మందసమున్న చోట ఆశ్చర్యకార్యములు జరిగినాయి. మార్గము సుఖవంతమైనది. మరి దేవుని సన్నిధిని, మందసము మనము అనుభవిస్తూ ఉండగా మన సమస్యలు ఎందుకు తీరవండి? ఆలోచించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. వారు క్షేమకరమైన ప్రయాణము చేశారు. మన జీవితాల్లో కూడా క్షేమకరమైన ప్రయాణం అనుభవించాలంటే దేవుని సన్నిధిని మనం మొయ్యాలి. దేవుని యొక్క సన్నిధానములో మనము నిలబడాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం చూస్తాం. అటువంటి కృపా తీర్మానం పరిశుద్ధాత్మని మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సర్వలోకనాథుని మందసము ప్రయాణమై వెళుతుండగా యొర్దాను దారిచ్చింది నాయన. మా జీవితాల్లో కూడా ప్రభువా నాయన, నీ సన్నిధిని మోస్తూ ఉంటే ప్రతి కష్టము నుండి, ప్రతి శ్రమ నుండి విడిపిస్తావు నాయన. ఏ యొక్క కార్యము కోసం ఎదురు చూస్తున్నాము దాన్ని మీరు జరిగించుటకు ఇష్టపడుతున్నారు. విశ్వాసముతో నీ వైపు చూస్తూ నాయన, నీ సన్నిధిని మోసేవారిగా, నీ సన్నిధిలో నిలబడేవారిగా మీ కృపా సహాయము మాకు దయచేయమని, ఎవరి కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ కృపను అనుగ్రహించమని సర్వలోకనాథుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.